నమస్తే అండి. ఈరోజు మనం జర్మనీలోని ఒక సూపర్ మార్కెట్లో లిక్కర్ ధరలు ఎలా ఉంటాయో, ఏమేం రకాలు దొరుకుతాయో క్లియర్గా చూద్దాం. ముందుగా ఇక్కడ లాక్ చేసిన గ్లాస్ క్యాబినెట్లలో కొంచెం ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయండి. ఇక్కడ చూస్తే స్మిర్నాఫ్, స్కై లాంటి వోడ్కా బాటిల్స్ దాదాపు 9 నుండి 14 యూరోల వరకు ఉన్నాయి. అలాగే కిందవైపు మెకాంటైర్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ కేవలం 7.99 యూరోలకే లభిస్తోంది. జర్మనీలో ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా చాలా తక్కువ ధరలకే దొరుకుతుంటాయి. ఇక వీటి పక్కనే మనకి లైన్గా రకరకాల ఎనర్జీ డ్రింక్స్ కనిపిస్తాయి. రెడ్ బుల్, ఎఫెక్ట్, మాన్స్టర్ లాంటివి. వీటిని సాధారణంగా కాక్టైల్స్ మిక్స్ చేసుకోవడానికి ఎక్కువగా వాడుతుంటారు. ఇక జర్మనీ అనగానే వైన్ చాలా ఫేమస్. ఇక్కడ వైన్ ప్రియుల కోసం ఒక పెద్ద సెక్షనే ఉందండి. వైట్ వైన్, రెడ్ వైన్, రోజ్ వైన్ ఇలా ఎన్నో రకాలు. ఇక్కడ రాస్గన్, మియా లాంటి వైన్స్ కేవలం 4.99 నుండి 5.99 యూరోలకే లభిస్తాయి. జర్మనీలోనే తయారయ్యే వరల్డ్ ఫేమస్ రైస్లింగ్ వైన్ బాటిల్స్ కూడా ఇక్కడ 4.39 యూరోలకే దొరుకుతున్నాయి. మన ఊరి ధరలతో పోల్చితే ఇక్కడ వైన్ రేట్లు చాలా రీజనబుల్ అని చెప్పాలి. ఇక కొంచెం ముందుకెళ్తే పార్టీలు, సెలబ్రేషన్స్ కోసం వాడే స్పార్క్లింగ్ వైన్స్ కనిపిస్తాయి. ఇక్కడ వీటిని సెక్ట్ అని పిలుస్తారు. రోటక్ క్యాప్చెన్, ఫ్రెక్షనెట్, మొనెట్టో లాంటి బ్రాండ్స్ ఇక్కడ 5 నుండి 10 యూరోల లోపే వచ్చేస్తాయి. కొన్నింటిపై యాక్షన్ అని రాసి ఉంది కదా, అంటే అవి ఆఫర్లో ఉన్నాయని అర్థం. ఇప్పుడు అసలైన సెక్షన్కొచ్చాం. అది జర్మన్ బియర్. జర్మనీలో వాటర్ కంటే బియర్ చౌకగా దొరుకుతుందని అంటుంటారు. అది అక్షరాలా నిజమేనండి. ఇక్కడ బడ్వైజర్, బెక్స్, బిట్బర్గర్ లాంటి బ్రాండ్ల 6 బాటిల్స్ ప్యాక్ కేవలం 4 నుండి 6 యూరోలకే దొరుకుతుంది. అలాగే ఇక్కడ రాడ్లర్ అని దొరుకుతాయి. అంటే బియర్లో లెమన్ లేదా గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ మిక్స్ చేస్తారు. ఇందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉండి టేస్ట్ భలే